మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిదో తెలుసుకుందాం. అందరూ చదవండి నాతో పాటు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం అంటే మీ అందరికి తెలుసు. మన చేతిలో ఏదన్నా ఆయుధం ఉందనుకో ఎంతో ధైర్యంగా ఉంటాం. ఆయుధం ఉందనుకో ఎలాంటి మనకు ఎలాంటి అపాయం జరిగినా మన దగ్గర ఆయుధం ఉందనుకో ఏమీ మాత్రం భయము భయపడం. చూడండి, అయితే ఎలాంటి ఆయుధాన్ని ధరించాలంట? కర్ర, కత్తె, లేకపోతే ఇవి రైపుల, గన్న, చెప్పండి. దేన్ని ఆయుధంగా తీసుకోమంటున్నాడు? కత్తి కాదు, కర్ర కాదు, మారణాయుధం ఇంకేదీ కాదు. ఇప్పుడు గొల్యాత్ అనే వ్యక్తి దగ్గర ఉన్న అలాంటివి ఏమీ కాదు. ఏమి ధరించుకోమంటాడు? ఆయుధం ఏది తీసుకోమంటున్నాడు? అక్కడున్నదే చెప్పండి, అక్కడున్న మాట చెప్పండి. క్రీస్తు అట్టి ఏ మనసు? శ్రమపడిన యేసుక్రీస్తు వారి యొక్క మనసును మీరు ఆయుధంగా తీసుకోండి, ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. మన వస్త్రాలు ఎలా ధరించామో ధరించండి. ఏ మనసు? యేసుక్రీస్తు శరీరమందు ఎలా శ్రమపడి శ్రమ అనే ఆయుధాన్ని మీరు ధరించండి యేసుక్రీస్తులాగా. బైబిల్లో ఇంకొక మాట చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 ఏముందంటే, 1వ అధ్యాయం 13 ఏముంటుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని అంటాడు. కనుక మనం యేసుక్రీస్తు పొందినటువంటి ఆ శ్రమపడే మనసు మనకు ఉన్నప్పుడు సుఖాలు వైపు దేవుడు నడిపిస్తాడు. బైబిల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. యేసుప్రభు ఒక చోట ఒక మాట అంటాడు, ఏమంటే, నా కొరకు ఎవరైతే ప్రాణం పెట్టతాన్ని తెగిస్తారో వాళ్ళ ప్రాణాన్ని నేను రక్షిస్తాను. ఎవడైతే నా కొరకు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడో, అంటే కాపాడుకోవాలనుకుంటాడో, వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా లేదు. అంటే ఆయన కోసం తెగిస్తేనేమో ఆ ప్రాణాన్ని నిలబెడతాడంట. లేదు బాబు, ఈ ఉపవాసాలు వద్దు, ఈ ప్రాంతంలో వద్దు, ఈ క్రైస్తత్వం వద్దు, ఈ భక్తి వద్దు, అన్నీ దేవుని కోసం శ్రమలైన, నిందలైన, బాధపడతాం అనుకో, అలాంటి వాళ్ళు వదిలేస్తే కాళ్ళు ఇక మునిగిపోతారు. అలాంటి వాళ్ళు రక్షించుకోలేరు తమని యేసుప్రభు చెప్తాడు. సో ఇక్కడ ఇలా ఉంది. కనుక మన నడుము చూడండి, ఇక్కడ బైబిల్లో మనం ఇక్కడ ఇంకొద్దాం చూడండి. మనకు నిబ్బరమైన బుద్ధి గలవారై, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 ఏముంటుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు మీకు తేబడు కృప విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నడుముకు ఏం కట్టుకోవాలంట? మన మనస్సు అనే నడుము. ఈ మనస్సు ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు శరీరం శ్రమపడిను ఆ మనస్సునే ఆయుధంగా ధరించుకోండి. ఆ ఆయుధాన్ని ఎక్కడ ధరించుకోమంటాడంటే నడుము. మనిషికి నడుము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నడుము లేదనుక మనిషి సంగతి ఏంటి చెప్పండి, ఒకసారి ఊహించుకోండి. నడుము కానీ పని చేయలేదంటే ఆలోచన చేయండి. ఇక మనిషి జీవితం ఏమో వెన్నెముక. అంటే మన మనసు అంత స్ట్రాంగ్గా, నిబ్బరంగా, దిట్టంగా ఉండాలి క్రీస్తులో. అదరక కదలక చెదరక సియోను కొండలాగా యేసుక్రీస్తు వారే స్థిరమైన పునాదిలాగా బలమైన. అందుకని యేసుప్రభు చెప్పాడు, నా మాట విని నా మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులాగా ఉంటాడని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. అంటే మన మనసు బలముగా ఉండాలి.
యేసు ప్రభు కొరకు చెదరటం, బెదరటం, కదలటం, కృంగటం అనేది అసలు మనలో కనబడకూడదు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమన్నారు? షడ్రకు మెషకు అబేద్నెగోలు మేము సావనైనా చస్తాం కానీ మీ ప్రతిమకు నమస్కారం. అది 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 చూస్తాడు యేసు ప్రభు, దేవుడు చూస్తాడు. ఆమేన్. తర్వాత మనం ఇక్కడ ఇంకా వద్దాం. నడుము, మనస్సు నడుముకు పోల్చబడింది. నడుము మన దేహంలో ముఖ్యమైన అవయవమైనటువంటి నడుముకు మన మనస్సు అనేది జోడి చేస్తాం. ఇంకా మనం ఇలా చదువుకుంటే వెళ్ళిపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 క్వశ్చన్లు ఏముందంటే ఎలాగనగా 6వ అధ్యాయం 14 ఎలాగనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 ఏముందంటే నీ నడుముకు సత్యమని దట్టి కట్టుకు నీతి అని మైమరు తొడుక్కోండి. నడుము కంట సత్యం అంటే క్రీస్తు మనస్సును ధరించు, తర్వాత సత్యాన్ని కూడా దట్టిలాగా కట్టుకో. నడుముకి బెల్ట్ ఎలా కడతాడో, పురుషుడు ఎలా కడతాడో, స్త్రీలు నడికట్టును ఎలా కట్టుకుంటారో, అలాగే వాక్యం, సత్యం అంటే వాక్యాన్ని అనే కట్టుకో. వాక్యం ద్వారా వాక్యం ద్వారా నీ నడుము కట్టబడునుగాక. అంటే మన జీవితమే అలా వాక్యంతోనూ క్రీస్తు మనసుతోనూ కట్టబడునుగాక. ఆమేన్. ఇలా చదువుకుంటా పోతే మనం ఇంకా నడుము దేనికి సాదృశ్యం ఉందంటే యోహాను సువార్త 13:4 ఏముందంటే యోహాను సువార్త 13:4 వాక్యము మొదటగా యేసుక్రీస్తు శ్రమ అనేది ఒక ఆయుధముగా మనం అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మనస్సు ఎలా ఉంటుందో ఆ మనస్సును మనం ఒక ఆయుధంగా ధరించుకుంది. రెండవదిగా మన మనస్సుకు నిబ్బర బుద్ధిని ధరించుకోండి. స్థిరమైన, బలమైన, స్ట్రాంగ్ మైండ్, స్థిరత్వం. ఇక ఇప్పుడు సత్యాన్ని కట్టుకోమన్నాడు ఎఫెసీయులు. ఇప్పుడు ఇక్కడ చదివితే యోహాను సువార్త 13:4 ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణానికి అప్పగించబడక ముందు యేసు ప్రభు శిష్యులకు ఆయన ఏం చేస్తున్నాడంటే పాద పరిచర్య చేస్తున్నాడు. అంటే అందరి పాదాలు కడుగుతున్నాడు. ఈ శిష్యుల పాదాలు ఎందుకు కడుగుతున్నాడంటే చెప్పాడు ఆయన, నన్ను నేను ఎలా తగ్గించుకుని మీ పాదాలు కడుగుతున్నానో మీరును ఒకరి ఎడలో ఒకరు ఏం చేయాలి చెప్పండి, ఒకరి ఎడలో తగ్గించుకోండి. అంటే ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుగునంటే ఒకళ్ళు అందరూ సమానంగా ఉండండి, అదే నేను మీకు మాదిరి చూపిస్తానని యేసు ప్రభువారు ఆయన చెప్పాడు. పాదాలు కడుక్కోండి, ఒకరు కొంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. అంటే ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకోండి. ఎవరు ఫలానా వాళ్ళకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను అని ఎప్పుడు ఎవరు అనుకోమాకండి. వీరందరూ సమానమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 12 శిష్యుల్లో డిఫరెంట్గా ఉన్నటువంటి జాతుల్లో నుండి వచ్చారు వాళ్ళు. అందులో జాలర్లు ఉన్నారు, అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఉన్నారు. 12 మందిలోనే అందరూ ఒక కుటుంబం నుండి, ఒక ఏరియా నుండి, ఒక ఊరు నుండి వచ్చిన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళందరినీ కూడా మేము ఫలానా కులం, లేకపోతే మేము ఫలానా ఇందులో నుండి వచ్చాం, ఇందులో నుండి వచ్చాం, ఆస్తి లేకపోతే దేన్ని బట్టి మీరు ఎవరో ఒకరికి బట్టి ఒకళ్ళు అతిశయపడమాకండి. ఒకరు కంటే ఒకరు తక్కువ వాళ్ళమని ఒకరి ఎదుట ఒకరు లోపరుచుకొని ఆ మనస్సు మీరు కలిగి ఉండండి అని యేసు ప్రభువారు ఏం చేసిన నడుముకి ఏం చేసుకున్నాడు, టవల్ కట్టుకున్నాడా. అంటే ఇప్పుడు మనం ఏం కట్టుకోవాలి, పరిచర్య అంటే ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకునేటువంటి దీనత్వాన్ని మనం ఏం చేయాలా, నడుముకు కట్టుకోవాలన్నమాట. ఆమె నడుము కట్టుకుంటే ఎలా కనబడతాం, అలాగే ఎవరిని చూసినా వంగే విధంగా ఉండాలి. కానీ వాళ్ళకంటే నేను అనే మనస్సు అనేది రావద్దు. ఇది అంతరంగంలో జరిగేది. మనిషి పైకి ఎలాన్నా ఉన్నాయి, ఇది కనబడతాయా, పైకి కనబడవు. నేను చెప్పేవన్నీ కూడా పైకి కనబడవు. ఈ దైవికమైన హృదయ సంబంధమైన యేసుక్రీస్తు మనసు శరీరమందు ఎలా శ్రమపడ్డాడో ఆ మనస్సు మనలో ఉందో లేదో అనేది మన అంతరంగాన్ని చూస్తున్న దేవునికి తెలుసు. వాక్యంతో కట్టుకుంటున్నావా లేదా అనేది దేవునికే తెలుసు. అలాగే పరిచర్య చేయటానికి అందరి ఎదుట తమ్మును తాము మనలో మనం తగ్గించుకుంటున్నామా లేమా అని ఆ ఈనత్వం ఉందా లేదనేది కూడా దేవునికే తెలుసు. ఇది కూడా మనుషులు చూస్తారు. ఇది దేవుడు చూస్తాడు, మనుషులు కూడా
అయ్యో ఆమె అంత ఆస్తిపరులైనా, అంత గొప్పదైనా, అదిగో ఆయన కోటీశ్వరుడైనా, కలెక్టర్ గారైనా, అదిగో ఆయన వచ్చేసి అందరు ప్లేట్లు తీసేస్తున్నాడు. అందరు జరిగినవి అన్నీ కూడా కలెక్టర్లు ఏంటి, పెద్ద వాళ్ళు అందరూ కూడా ఇక బయట దేశాలు చెప్పక్కర్లేదు. ఆ దేశ అధ్యక్షుడే తక్కువ పని ఏది ఉందని ఎదుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక ఆ సాక్ష్యాలను చెబితే ఇదే అయిపోదు. వాళ్ళకి బాగా వాక్యం తెలుసు కనుక చాలా హీనమైన పని, చెప్పులు ఏదైనా ఏదైతే బాగా తగ్గింపు పని ఉందో ఆ పని వెళ్ళి చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతామని ఒక ఆశ. ఆమె పెద్ద వాళ్ళు అందరూ ఎవరి పేరని చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ నేను మీకు పర్సనల్గా నేను చెప్తాను. అందరూ చెప్పాలి, టైం పడుతుంది. మీరు ఎవరినన్నా నాకు చెప్పండి పలానోళ్ళు అని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను, ఏ విధంగా పైకి వచ్చారో చెప్తాను. అలాగే మీరు అందరినీ దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎప్పుడంటే ఒకరి ఎదుట ఒకరు ఎలా ఉండాలంటే తగ్గింపు. ఇది మనుషులందరూ తెలుసుకుంటున్నది. మన మనసే ప్రభువుకి తెలుసు. యేసుక్రీస్తు కొరకు శ్రమలను వించే మనసేనా? వాక్యం చేత కట్టబడి ఉన్నామా? సత్యం అంటే అదే కదా. తర్వాత స్థిరమైన బుద్ధి ఉందా? చూడండి, కొంతమంది ఈ చర్చి కాదు ఆ చర్చి, కొన్నాళ్ళు భక్తి, కొన్నాళ్ళు అభక్తి, స్థిరత్వం ఉండదు. దేవుని కొరకు జీవించే విషయంలో స్థిరత్వం, స్థిరమైన దీవులు కావాలి, స్థిరంగమైన ఆస్తులు కావాలి, స్థిరమైనటువంటి సంపద కావాలి. కానీ స్థిరమైన భక్తి ఉందా లేదని గ్రహించాలి. ఈ 4 విషయాల మీద మనం మనసులో పెట్టుకుని ఇప్పుడు మన కొరకే యేసుక్రీస్తు మనసు ఎలాంటిదని చెప్పుకుంటున్నాం. యేసు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకోండి. ఆయన మనసు ఎలాంటిది అంటే మొట్టమొదటిగా మన బైబిల్లో ఉన్నది. 1 పేతురు పత్రిక 3:18 చూస్తే 4-5 మాటలు చెప్పి మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, 1 పేతురు 3:18 ఏముందంటే అక్కడ ఏమంటుంది చూడండి. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. దేని కొరకు శ్రమపడ్డాడంటండి? దేని కొరకు శ్రమపడ్డాడు? తన కోసమా? చెప్పండి. అనేకులను ఏలైనగా మనలను దేవుని ఎదుగు తెచ్చుటకు. ఈ రోజున మనందరం ఇలా కూర్చున్నామంటే ఆ దేవుని ద్వారానే కదా, ఆ యేసు ప్రభు మూలంగానే కదా అది. అలాగే నీతి విషయమై మన రావటమే కాదు, మనం వచ్చి మరి ఆయన కొరకు జీవిస్తూ మనం మన పాపములను ఆయన మీద వేసుకుని మన కొరకు గాయాలు పొందేరు, స్వస్థతను, ఇలాంటి ఆత్మ విషయంలో ఆత్మీయంగా బ్రతికించబడాలని దేవుని వద్ద తెచ్చి నీతిమంతులుగా జీవిస్తూ ఆత్మలో బ్రతికించబడాలని పాపముల విషయంలో ఒక్కసారి యేసయ్య మనసు మన కొరకు మనము చెప్పండి ఆయన దగ్గర రావాలని, నీతిగా బ్రతకాలని, ఆత్మలో బ్రతికించబడ్డాం. చూడండి, రెండు విధాలుగా ఉంటాం మనం. ఆత్మీయమైన జన్మ ఉంటుంది, శారీరకంగా జన్మ ఉంటుంది. శారీరకమైనటువంటి విధానంగా జీవించుట అందరికీ తెలిసిందే. కానీ ఆత్మ సంబంధమైన జన్మ ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటలు, అంటే మనం పాడుకున్న పాటలు, ప్రార్థనలు, బైబిలు, దేవుడు, ఇది ఆధ్యాత్మికం. చాలామంది ఆధ్యాత్మికం ఉండరు. సర్వేలు చెబుతున్నాయి, శాస్త్రవేత్తలు చెబుతున్నారు, సైంటిస్టులు చెబుతున్నారు. అనేక మందికి వస్తున్న హృదయ సంబంధమైన బలహీనతలు కానీ, మానసిక సంబంధమైన బాధలు కానీ, వ్యాధులు కానీ తొలగిపోవాలంటేనంట ప్రతి ఒక్కరంట దైవ ధ్యానం చేసుకోవాలంట. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆరోగ్యం కలుగుతుందని బైబిల్గా చెప్పేది. పండితులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి భక్తి అది ఆలకలే, మాకు కాదు అంటారు చాలామంది. అంటే నువ్వు అనవసరంగా రోగాలు కొని తెచ్చుకున్నట్టే. వాళ్ళు చెప్పిన పద్ధతిలో
కనుక మనం అందరం కూడా దైవికంగా బ్రతకటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమ పడ్డాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఆ మనసు ధరించమన్నాడు యేసు ప్రభు. ఏ మనసు? యేసు ప్రభు మనసు అని చెప్పండి. ఇప్పుడు దేవుని యొద్దకు తెచ్చాడు మనందరినీ. రెండోది, అనీతిమంతులైన మనల్ని ఏం చేసి నీతిమంతులుగా చేశాడు. మూడోది, ఆత్మీయంగా బ్రతికిస్తున్నాడు. అంటే ఒకప్పుడు మనందరం పాటలు పాడగలిగామా, ప్రార్థన చేయగలిగామా, దేవుని భక్తి భయం ఉండగలిగిందా? ఏమో పుడతా నేర్చుకున్నామా? దేవుడు కృపను బట్టే కదా నేనైనా మీరైనా ఈ ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాం. లేకపోతే ఇదేమన్నా మన పిత్రార్జితమా? ఎవరు సొంత కాదు కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన చేసిన ఈ 3 పనులు చేయాలి. ఏం చేసి, ఎందుకంటే ఆయన మనసు ఏంటి? దేవుని యొద్దకు మనుషులను తీసుకురావాలి. ఎవరిని? పాపులు అయిన వాళ్ళని తీసుకురండి. వాళ్ళు ఆత్మీయంగా ఇక్కడ బ్రతికించబడాలని చేయండి. శరీర ప్రకారంగా లోకమందు బ్రతకాలని ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా కోరుకుంటాం. అలాగే దేవునిలో ఈ మనిషి జీవిస్తే ఎంత బాగుండు, వీళ్ళు రక్షించబడితే ఎంత సంతోషం, దేవుడు ఎంత ఆనందిస్తాడు, వీళ్ళకి ఎంత నిజమైన సంతోషం అదే కదా, సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆనందం అదే. కానీ వాళ్ళకి తెలియదు కనుక మనం తెలియచేసి వాళ్ళ ప్రభు దగ్గర నడిపించటమే మనలో యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉన్నామని రుజువు. క్రీస్తు మనస్సు నీకులో ఉందా? అనీతిమంతులైన వారిని యేసు ప్రభువు ఎలా శ్రమపడ్డాడంటే వాళ్ళ కోసం. అంతే కదా, వాళ్ళ కోసమే కదా, మన కోసం. మనం కూడా శ్రమైన ఇసుక పడకుండా అనేకుల్ని ఏమంటే అనీతిమంతుల కొరకు లోకమందు వాళ్ళు స్వనీతే నీతి అనుకుంటున్నారు, కానీ అది నీతి కాదు. వాళ్ళు అనుకున్న నీతి, శాస్త్రుల నీతి, పరిశీలన నీతి, లోకం నీతి, మనుషుల నీతి, ఆ నీతి ఈ నీతి మీద ఆధారపడి ఇదే నీతిమంతులు నీతి కాదు జీవితం కాదు. ఒక్కసారి ప్రశ్నించుకోమందాం. కొంచెం మంచి మనసుతో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ప్రభు దగ్గర తీసుకురావాలని శ్రమ అనుభవించడమే యేసుక్రీస్తు మనసు. ఇదండి మొట్టమొదటిగా. రెండవదిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారు మనస్సు ఎలాంటిదంటే, రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రోమీలు పత్రిక 6 అధ్యాయం 3, 5, 10, 13 వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 6 అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 10వ వచనం, 13 వచనాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందము మీరే కదా. అది అంటే 3వ వచనం చదివాను. 5వ వచనంలో ఏముంటుంది? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యమైన ఆయన పునరుత్థాన సాదృశ్యమును ఐక్యం గలవారై ఉంటాం. అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మన కొరకు చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా నమ్మి బాప్తిసం పొందడం ద్వారా యేసుక్రీస్తులాగా ఈ లోకంలో చచ్చిపోయి మళ్ళా నీళ్ళలో మునిగి లేస్తున్నామంటే అర్థం. మునగటం అంటే ఈ లోకపరంగా అంటే చనిపోయి మళ్ళీ తిరిగి లేవటం అంటే యేసు ప్రభు కొరకు పుట్టాం, జన్మించాం. అదే కొత్త జన్మ, నూతన జన్మ, కొత్త సృష్టి. కనుక యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనందరికీ ఒక రక్షణ మార్గాన్ని చూపించాడు, ఎలా జీవించాలో దానికి ఒక సూత్రం చెప్పాడు. ఏం చెప్పండి? నమ్మి బాప్తిసం పొందినవాడు మనందరం రక్షించబడ్డాం. ఆమేన్. ఇది గొప్ప రక్షణ, తక్కువ అంచనా ఏమాకండి. ఫీల్ అవ్వండి. మనం ఫీల్ అవ్వాలి. నేను ఒక దేవుని బిడ్డ అయ్యానని ఒక ఆనందం హృదయంలో పుట్టనివ్వండి. ఆమేన్. విలువ తెలియదు చాలామందికి. రక్షణ విలువ, ప్రార్థన విలువ, బైబిల్ విలువ, మందిరం విలువ అస్సలు తెలియదు. ఈ రక్షణ విలువ తెలియాలి. ఆ రక్షణ బట్టి మనం ఏమైపోయామంటే యేసుక్రీస్తు మరణములోనికి మనం కూడా ఏమయ్యాం, పార్టిసిపేట్ అయిపోయాం. అంటే ఆయన ఎలా మన కొరకు చనిపోయి తిరిగి మరణం కూడా బాప్తిసం ద్వారా ఏమవుతున్నాం, యేసుక్రీస్తులాగా మనం కూడా చనిపోయి తిరిగి, అంటే కొత్త అనుభవం చెప్పండి, కొత్త జీవితం, కొత్త ఇదివరకు లాగా కాదు. అంటే చచ్చిపోయినోడు మళ్ళీ బతికి యేసుప్రభువు అందరితో పాటు ఎక్కడన్నా తిరిగాడా భూమి మీద?
కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, ఆయన అదృశ్యుడైపోయి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, త్వరగా మళ్ళీ మన కొరకు రాబోతున్నాడు. యేసుప్రభు చనిపోలా, సజీవుడుగానే ఉన్నాడు ఇప్పుడు నేటి. కనుక మన జీవితం కూడా ఎట్లా ఉంటాయంటే, అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడేమో అందరితో పాటు దీనులతోనూ పాపులతోనూ చిన్నోళ్ళతో పెద్దవాళ్ళతో అంతా కలిసి మెలిసి పడుకుంటానికి కూడా ఆయనకి స్థలం లేక చాలా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? రక్షణ పొందినాక కాదు, చనిపోయి తిరిగి లేచినాక ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు, జయము పొందాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయనకి పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త చివరిలో అంటాడు. అంటే రక్షణ పొందిన మనందరికీ అధికారం ఉందన్నమాట. ఏం అధికారం ఉంది? మనం ఏదైతే పట్టుపట్టు అడుగుతామో జరుగుద్ది. విన్నారా? యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఏం చేశాడు? అధికారం పొందాడు. ఏం పొందాడు? మరణాన్ని చంపాడు. అన్ని లోకంలో ఉన్నలాగా మనకు మరణ భయం లేదు అనండి. మరణ భయం లేదు. ఆ భయాన్ని తొలగించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచాక మరణ భయాన్ని కొట్టేశాడు. ఇతరులాగా వాళ్ళలాగా విశ్వాసం లేని వాళ్ళగా భయప్పుడు కూడా బెదురులు భయాలు మనకు ఉండకూడదు. దిగులు లేని జీవితాన్ని ఇచ్చాడు. ఆ మనసు మనం కలిగి ఉందముగాక. యేసు మరణాన్ని జయించినట్టుగా నీవు నేను కూడా దేనికి కూడా జడవకుండా ఏం చేయాలా? జయించిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. జయం 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 జయం. భయం లేని, దిగులు లేని, దేనికి బెదరకుండా ఉండాలి. ఆమేన్. మూడవదిగా మరి ఇంకొక మాట మనం చూద్దాం. మూడో విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఏమి నేర్పిస్తున్నాడంటే మనకు ఆ మనసు. ఫిలిప్పీ పత్రిక 2:5 చదువుదామా అందరూ కూడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చూడండి. అక్కడే ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అది సరే, ఆయన దేవుడు స్వరూపం కలిగినోడయండి. మనుషులు పోలికగా పుట్టి దాసి స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకోలేదు. మరియు ఆయన ఆకాశమందు కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించు. ఆమేన్. చాలు. ఇంకా కొలసీ పత్రికలో కూడా ఉంటుంది. మీరు 3:1-3 కూడా చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3:1-3 చదివితే అక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైనున్న వాటిని ఎదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున, చెప్పండి, యేసు ప్రభువు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమాకండి. ఏలైనగా మీరు ఈ లోక సంబంధంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మీరు అయ్యో అందుకే అంటారు, దిగిపోయారా, కలిసిపోయారా అంటారు. మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి, అంటే మన జీవం, మన ప్రాణం ఎవరి హస్తాల్లో ఉందో భద్రత? ఆయన హస్తాల్లోనే ఉంది. కనుక ఇప్పుడు ఆయన చెప్పే మనసు ఏంటంటే, ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2:5 ఏముందంటే, అక్కడేముందంటే, ఆయన దేవుడై ఉండి కూడా ఎంతో దీనుడిగా ఇలా రిక్తుడిగా అయిపోయాడు ఈ లోకంలోకి వచ్చి. మనం కూడా ఒకవేళ దేవుడు ఆశీర్వదించిన ఏనండి బాగా ఈ రోజులాగా ఉండదు నీ పరిస్థితి. ఒకవేళ ఈరోజు ఉన్న స్థితి రేపు నీకు అలా ఉండనివ్వడు. రాసి పెట్టుకోండి. నీకు ఇప్పుడు ఏదైనా దీనస్థితి చూసి బెదరమాకండి. నీ తలరాతను నా తలరాతను మార్చేవాడే మన యేసు ప్రభు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వించి ఆశ్చర్యకరంగా కోటీశ్వరుని చేసేసాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? కోట్లో కోటీశ్వరుని అనేటువంటి అసలు కనబడకూడదు. నీకు ఏదన్నా ఆస్తి పాస్తులు ఉన్న, మెటీరియల్గా ఉన్న, వాస్తు వాహనాలు హౌస్ పరంగా ఉన్న ఎన్నున్నా వాటిని ఆధారం చేసుకుని ఎక్కడ కూడా మనం హెచ్చించుకోకూడదు. అది చెప్తున్నాడు యేసుప్రభు. ఆ మనసు ధరించి
సపోజ్ మీకు ఒక 10 కోట్లు ఉన్నాయా, ఏమీ లేవు అన్నట్టుగా ఉండాలి. ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఎట్టి ఏ మాత్రం కూడా అస్సలు నాకు ఇది ఉందని చెప్పుకోకూడదు. కానీ ఒక సేవకుడు చాలా వయసు కూడా చిన్నదే, సంపాదనలో పడ్డాడు, బాగా సంపాదించి మొత్తానికి ఎట్ట సంపాదించేశాడు. కేసీఆర్ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు లాగా ఫామ్ హౌస్ ఉండాలి నాకు అని ఫామ్ హౌస్ ఎక్కడ కొన్నాడు, సంపాదించాడు. ఎట్ట సంపాదించాడు మొత్తం. ఇక నాకేంటి అన్నట్టుగా ఉన్నాడు. తప్పులేదు, సంపాదించండి, దేవుడిస్తే తీసుకో. కానీ దాన్ని బట్టి ఆధారపడి అందరినీ తొక్కేసి, అందరినీ చిన్నోళ్ళు చేతకానోళ్ళు వాళ్ళందరితో అన్ని ఆర్థికంగా తక్కువలని తోటి సేవకులు అందరినీ ఈనపరిచితే దేవుడు ఊరుకోలా. హార్ట్ అటాక్ వచ్చింది, పోయాడు. కనుక చూడండి, ఎవరిని దేవుడు మనల్ని దేవుడు నేను వాక్యానుసారంగా మీతో నేను చెప్పేదంటే, నాకు మనందరం చెప్పుకోవాలి ఏంటంటే, ఎంతగా దేవుడు హెచ్చిస్తే అంతగా దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా, మనుషుల ముందు కూడా కనుక అది ఉందని ఇది ఉందని మనం కలిగిన ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ పాట ఉంది. ఈ పాట పడితే ఏమంటుంది, యేసు లేకపోతే సున్నా, ఏమి లేకపోతే ఎన్నున్నా కానీ ఎవరు లేకపోతే యేసుకే మహిమ. ఎవరైనా అయ్యో నువ్వు పెద్ద పాస్కరు లేదా నువ్వు పెద్ద అని అంటున్నా, తప్పు. అట్లా అన్నమాట. నన్ను గనపరచమాకండి. ఎవరిని గనపరచాలి? నువ్వు భలే పాడుతున్నావని అన్నా, దేవునికి మహిమ. ఆమేన్. నీ డ్రెస్ బాగుంది, ఎస్, దేవునికి మహిమ. నీ సూటు బాగుంది, నీ షూ బాగుంది, లేకపోతే నీ ఇల్లు బాగుంది, నీ వస్తువులు బాగుంది, మీ అంత దేవునికి మహిమ. నన్ను ఏం పొగడమాక దండం పెట్టాలి. ఆమేన్. ఇది ఆయన మనస్సు. యేసుక్రీస్తు తను హెచ్చించుకోవాలి. ఈ లోకంలోకి వచ్చి మనకు చూపించిన మాదిరి ఏంటంటే, ఆయన దేవునితో సమానుడై ఉండి కూడా, అన్ని కలిగి ఉండి కూడా తను దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడు చేసుకున్నాడు. ఏమీ లేనివాళ్ళలాగా జీవించాడు. అంత కలిగి ఉండి అది నేర్చుకోవాలి. చివరిగా ఇంకో మాట చెప్తాను చూడండి. మనం హెబ్రీ పత్రిక 12:3 చూడండి ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 ఏముందంటే, మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుగు చెందకుండా ఉండాలంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. మరలా చూసుకోండి, మళ్ళీ చదువుతున్న మంచి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను. అది మనం ఇంత ప్రార్థన చేస్తున్నామా? శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం, బాధ పెట్టేవాళ్ళ కొరకు, హింస పెట్టేవాళ్ళకి అందరికి ప్రార్థన చేస్తాం. కానీ మన మనసు ఎరక చాలామంది ఏం చేస్తారు, మనల్ని తిరస్కరిస్తారు. ఈ ప్రవాస్కారా తిరస్కరిస్తారు. వాళ్ళలాగా మన దగ్గర కనబడుతున్న డబ్బు ఉండదు, ఆడంబరాలు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం ఉండాలి. నిన్ను తిరస్కరిస్తారు. నీ విలువను గుర్తించరు, నీ భక్తిని గౌరవించరు, నీలో ఉన్న నిజాయితీని గుర్తించరు, నీలో మంచితనాన్ని గుర్తించరు. నువ్వు ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటావు, మనందరం ఎంతో హృదయపూర్వకంగా ఉంటాం. దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. అయినా క్రైస్తవుల మీద దాడులు, సేవకులపై దాడులు. తెల్లారు లేస్తే ప్రతి దైవకారాన్ని ఆయన తిప్పి కొడతాడు. అంటే మన తిరస్కరించబడకూడదని ఆయన ఏం చేశాడు? తిరస్కరించి కూడా చనిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన తిరస్కారాలన్నీ యేసయ్యకి చెప్పుకుంటే మన తిరస్కారాలని తిప్పి కొడతాడు అంతే తప్ప, తిరస్కరించబడి నువ్వు ఏదో అయిపోవాలని కాదు ఆయన చిత్తం. ఆమేన్. తిరస్కరించబడాలి, దూషించబడాలి, ద్వేషించబడాలి, నిందించబడాలి.
ఏమండి ఇవన్నీ జరిగినాక నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడన్నమాట వీటికి మనందరికీ. ఈ పరీక్షలు మనం నెగ్గినాక ఎంత తిరస్కరించబడ్డా సరే యేసు ప్రభు కొరకు ఎన్ని మాటలు మనల్ని అన్నా, ఎన్ని అబద్ధ మాటలన్నా, ఎంత హీనమైన మాటలన్నా తిరస్కరించిన మన స్థితిని బట్టి, దేని బట్టి పూర్వకాలంలో నా చిన్న వయసులో ఎంతోమంది యేసుప్రభు నమ్ముకున్న ఆ కాలం భక్తి ఎలాగ ఉండేదంటే, యేసుప్రభు నమ్ముకుంటే అందరూ కూడా ఎంత టోళ్ళైనా ఏం చేసేవాళ్ళంటే తెల్ల బట్టలు వేసుకునేవాడు. బాప్తిసం పొందగానే వైట్ డ్రెస్ వేసుకునేవాడు. ఇంకోటి ఈ పెంతుకోస్తు అనుభవంలో ఉన్నటువంటి బాప్తిసాలు పొందాలంటే ఏం చేసేవాడు, మొత్తం ఆభరణాలు కూడా స్త్రీలకు తీయించేసేవాడు. అది తీస్తేనే బాప్తిసం ఇస్తాననేవాడు. అందుకని అప్పుడు ఎంతో తిరస్కరించబడేవాళ్ళు. కాండ్రించి ఉమ్ములూసేవాడు, ఊరిలో నుండి కులంలో నుండి వెలేసేవాడు. ఇప్పటికే ఉన్నారు అలాంటి బాధ. కానీ వాళ్ళందరూ చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎక్కడైతే ఏ బంధువులతో ఏ ఊర్లో తిరస్కరించారో ఆ ఊర్లోనే వీళ్ళని రాజులు రాణుల్లాగా చూస్తున్నారు, గౌరవించబడుతున్నారు. అంటే యేసు ప్రభు కొరకు మనం ఎంత తిరస్కరించబడతామో అంత ఆశీర్వించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండండి. అయ్యో నన్ను ఇట్లా అన్నారా, నిన్నంటారు, నన్ను లోకం కదా తెలీదు. ఇప్పుడు నేను పాస్టర్ గారుగా ఉన్నా, వచ్చే విశ్వాసులు అందరూ ఒకేలాగా ఉంటారా? కొందరు అర్థం చేసుకుంటారు నా బాధ, కొందరికి అర్థం కాదు. పైకి హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ వాళ్ళ హృదయం ఎలాంటిదో దేవుడు నాకు చూపిస్తాడు. నా ముందు ఒకలాగా అంటారు, పక్కకి వెళ్ళి ఇంకోటి. ఒకసారి ఒక చిన్న పిల్లోడు నా ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే, ఒక చోట్ల ఎక్కడ జరిగిందిలే, ఎక్కడ కాదు మీ దగ్గరకు ఏమన్నా డౌట్ పడము. ఒక చిన్న పిల్లోడు నేను భోజనం చేస్తున్నాను ఇంట్లో వచ్చి అంటున్నాడు, అయ్యగారు మీరు సాంబారును పెరుగు కలిపేసుకుని దూరేస్తారంటగా, ఎప్పుడు వేసుకుంటావు తేనా అంటున్నాడు చిన్నోడు. అదిగో ఇంత పిల్లోడు అట్లా అంటే పర్వాలా. ఇంకో డైలాగ్ వేసాడు, చెప్తా ఏమైంది, నేను పండి మాటగా పందిలాగా దూరతారంటగా అన్నాడు. ఎట్లా? పిల్లోడు ఏం కలుపుకొని, సాంబారు పెరుగు కలుపుకొని పందిలాగా దూరతారంటగా. నేను ప్లేట్ తినాలో నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ కాసేపు ఆలోచించలేదు. వాళ్ళు ఎలా అన్నా పెట్టినాయి, ఏమన్నా పెట్టినాయి, నన్ను పంది అనుకుని పెట్టారో, నాకు కుక్క అని పెట్టారు, అది యేసు ప్రభు నామములో పెట్టారు కనుక నేను ఆపకూడదని చెప్పి నేను తినేసి స్తోత్రం బేవు తెప్పేసి వాళ్ళు ఎరిగేది. తర్వాత నేను ఆ పిల్లోడు వచ్చాడు, నేను అడిగా, ఒక చిన్నడా నన్ను భలే అన్నావురా, చక్క అన్నావు, సంతోషం. ఎవరన్నారు నన్ను, ఎవరు అనుకున్నారు నువ్వు అన్న. మా ఇంట్లో మా మమ్మీ అంది, మా డాడీ అనుకుంటున్నారు, చెప్పు మస్తు నవ్వుకున్నారు పాస్టర్ అయ్యా అని అంటున్నాడు. ఓకే, మరి నేను అడగచ్చా? అడగలేదు. నా ముందేమో అయ్యా మీరు తింటే మాకు ఆశీర్వాదం, మీరు తినకుండా వెళ్ళకూడదు, ఇదిగో మీకోసమే. కానీ లోపల ఏమి వేసుకున్న డైలాగులు ఇలా చేస్తా. ఎవరితో నన్ను పెట్టుకుని కానీ పాస్టర్ని అలా చాట్ని తిట్టారో, ఈయన పరుచుకున్నారో, మెతుకు లేకుండా చేస్తాడు దేవుడు. ఎంతమందినో చూసా నేను, దరిద్రులై రోడ్లో అడుక్కున్నట్టుగా దేవుడు చేశాడు. నేను చూసా. సేవకుడు విషయంలో అలా ఉండకూడదు, తిరస్కరించమాకండి. నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. నీకు ఇష్టమైతే దేవుని యందు భక్తిలో ఉండు, లేదా మాట్లాడమక. అనవసరంగా కొని తెచ్చుకోమక, కీడు శాపం కొని తెచ్చుకోవద్దు. కనుక ఈ మాటలు మీరందరూ కూడా యేసు క్రీస్తు మనస్సు కలిగి ఉందామని ఈ రాత్రి మన ధ్యానం. ఆమేన్. ఆయన మనస్సు ఏంటండి? అనీతిమంతులను ఆయన దగ్గర తీసుకొచ్చి ఆత్మ సంబంధంగా బ్రతికించడం ఆయన మనసు. రెండవ మనసు ఏంటంట? మనకు ఒక ఆత్మ సంబంధమైన
ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను ప్రభు ప్రసాదించాడు. అంటే బాప్తిసం పొందారికి ఏమన్నాడు? నా మరణములోనే మీరు బాప్తిసం అంటే ఆయనలో కలుపుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? అందరూ పాపులు, వాళ్ళు దుర్సులు, దురాత్ములు అని అందరూ తోసేయటం కాదు, వాళ్ళందరినీ ఏం చేయాలి? ప్రభు దగ్గర నడిపించి కలుపుకోవాలి. ఆమేన్. ఇక మూడోది ఏం చెప్పాను నేను? పూర్ణంగా మనం అంటే ఏదన్నా దేవుడిని నెచ్చించి ఏ స్థితిలో ఉన్నా అది నాది దేవుడిచ్చిందే కనుక ఆ దేవునికే మహిమని చెప్పాలి. కానీ టాలెంట్ ఉన్నా, ట్రెజింగ్ ఉన్నా అంటే డబ్బు ఉన్నా, టాలెంట్స్ ఉన్నా, ఏమున్నా, టాకింగ్ ఉన్నా, సింగింగ్ అయినా, ఏదైనా సరే, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, ఆస్తిని బట్టి దేని బట్టి మన పోనీ ఇదేం నాదేం కాదు, అంత దేవుని చెప్పండి, దేవుని మహాకృప, ఆయన కృప. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా స్తోత్రం. ఇది నేను ఎప్పుడు తిరుగుతున్నట్టు నీ మసీద్ దగ్గర కాదన్నట్టు ఎందుకు అడగలేక అడుగుతున్నాడు. మీకు ఎంతమంది పిల్లలండి నన్ను? నా 3 పిల్లలు చెప్పా, 7 కదా అప్పుడు సంఖ్య 7, అప్పుడు 6 మనవాళ్ళు. ఆడు కాసేపు నోరావులు చూస్తున్నాను నేను. ఏంటి ఏమైందన్న? నువ్వు అలా కనబడు. దాని ఏముందా? ఎంత యేసుప్రభు అప్పుడు చెప్పే నేను సువార్త చెప్పే దాన్ని ఆధారం చేసుకుని నేను యేసుప్రభు నమ్ముకు సేవకు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకో. ఆమేన్. ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన రెక్కలు నీళ్ళు ఆరోగ్యం ఉంది. అవునా? మస్తుందే, మేము చూస్తాం. మీలో చాలామంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పిన కనుక ఇక్కడ మనం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఐశ్వర్యపరంగా మనలో నుండి ఏ కృప మనం పొంది ఉన్నా అదంతా ప్రభు దయే. నేనేమై ఉన్నానో అది దేవుని, చెప్పండి, దేవుని, అంతే తప్ప వాళ్ళకంటే నాలో ఏముంది ఈ మనలో ఏదన్నా ఉందా? ప్రభు కృప. ఆమేన్ అనండి. ఇక ఫైనల్గా నేనేం చెప్పాను? అలసి సొలసి జీవించకూడదు. అలసిపోయి విచారంగా, దిగులుగా, దుఃఖంగా ఉండకూడదు. ఈ లోకంలో వచ్చే తిరస్కారాలు వీటిని బట్టి మనం విచారకరంగా ఉండకూడదు. ఉత్సాహంగా ఉండమంటున్నాడు, గంతులేస్తామన్నమాట, సంతోషం ఉండమంటున్నాడు. ఆ సంతోషమే సంపూర్ణం చేస్తాడు దేవుడు. ఆమేన్. ప్రభువు నిమిత్తం మనం ఉపవాసాల్లో ఉన్నా, అందుకని బైబిల్ చెబుతుంది మీరు ఉపవాసం ఉన్నప్పుడు బయటికి కనపడొద్దు అన్నాడు. ఎందుకు కనపడొద్దు అన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖంలో కొంచెం వికారం కనపడద్దు కనుక అట్లా కనపడమాకండి. ఆ ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియాలి? అందుకని అంటే దాని అర్థం ఏంటి? మనల్ని లోకంలో మనుషుల ముందు ఎలా ఉండమంటున్నాడు? మనల్ని సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, గంతులు వేస్తూ ఉండండి. మీ విచారమైన, దుఃఖమైన, తిరస్కారమైన బాధ అయినది నా ఒక్కనిగా తెలియదు, ఎవరికి తెలియకూడదు. ఆమేన్. అది ఆయన కోరుతున్నాడు. ఆమేన్. కనుక దేవుడిపై ఆధారపడి ఆయన మనస్సు మనకు ఈ మాటల ద్వారా తెలుసుకుందాం. అలాంటి మనస్సును మనం ధరించుకొని దేవుని కృపకు పాత్రలు అవుదాం గాక.